హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇండియాలో ఎలాగైతే మనకి గ్రాసరీస్ కోసం రిలయన్స్ ఫ్రెష్, స్పెన్సర్స్, విజేత ఇలా సూపర్ మార్కెట్స్ ఉంటాయో అదేవిధంగా ఆస్ట్రేలియాలో గ్రాసరీస్ కోసం ఐజీఏ, ఆల్డీ, కోల్స్, వూల్వర్త్స్ ఇలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఇవాళ నేను మెల్బర్న్ సిటీలోని సెంట్ కిల్డా రోడ్ మీద ఉండే ఐజీఏ ఎక్స్ప్రెస్ సూపర్ మార్కెట్కి వచ్చేసాను. పదండి మరి లోపలికి వెళ్ళి అసలు ఈ సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో, ఇక్కడ ఏమేం గ్రాసరీస్ దొరుకుతాయో, అలాగే వాటి ప్రైజెస్ ఏంటో చూసేద్దాం. షాపింగ్ మొదలు పెట్టేద్దామా? ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మనకి ఉదయాన్నే లేవగానే టీ కాఫీ పడకపోతే బండి ముందుకు కదలదబ్బా. అందుకే మొదటిగా పాలు సెక్షన్కి వెళ్ళిపోదాం. పాల సెక్షన్కి వచ్చేసాను. ఇండియాలో అయితే మనకి పాల ప్యాకెట్లలో దొరుకుతాయి, లేదు అంటే ఇంటికి వచ్చి ఫ్రెష్ పాలు వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ అలా కాకుండా ఇట్లా బాటిల్స్లో దొరుకుతాయి. 1 లీటర్ బాటిల్, 2 లీటర్ బాటిల్, 3 లీటర్ బాటిల్ ఇలా బాటిల్స్లో దొరుకుతాయి. అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ అని, లైట్ క్రీమ్ మిల్క్ అని దొరుకుతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే మనకి చిక్కటి పాలు, అదే లైట్ క్రీమ్ మిల్క్ అనుకోండి కొంచెం నీళ్లు కలిపిన పాలలాగా ఉంటుందన్నమాట. నాకైతే ఫుల్ క్రీమ్ మిల్క్ చాలా ఇష్టం, అందుకే 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసేసుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $3, అంటే ఇంచుమించుగా 150 రూపీస్ అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ కాకుండా మిగిలిన టోన్స్ కూడా ఇంచుమించుగా అదే రేట్లోనే ఉంటున్నాయి. $3 లేదా $350 అట్లా ఉంటుందన్నమాట. అలాగే మనకి డైరీ పడని వాళ్ళకి, డైరీ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనకి ఆల్మండ్ మిల్క్, సాయ్ మిల్క్, ఓట్ మిల్క్ ఇలా ఎన్నో వేరియేషన్స్ దొరుకుతున్నాయి. ఇది సాయ్ మిల్క్, అలాగే ఓట్ మిల్క్, అలాగే ఆల్మండ్ మిల్క్. వీటి ధరలు కూడా ఇంచుమించుగా అదే రేంజ్లోనే ఉంటుంది. వీటి ధర వచ్చేసి $4, అంటే 200 రూపీస్ అనుకోండి. ఇప్పటి వరకు మనం చూసింది ఫ్రెష్ మిల్క్. దీని ఎక్స్పైరీ కేవలం 1 వీక్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మనకి ఎక్కువ డ్యూరేషన్లో పాలు కావాలి అనుకుంటే ఇక్కడ ఈ టెట్రా ప్యాక్స్ని కూడా మనం చూడొచ్చు. ఎక్స్పైరీ వచ్చేసి 1 ఇయర్ వరకు ఉంటుంది. అలాగే దీని రేట్ చూసుకున్నా సేమ్ దీని రేట్ అంతనే ఉంది, $3 ఉందన్నమాట. ఇప్పుడు మనం కాఫీ టీ సెక్షన్కి వచ్చేసాం. మనకి ఇండియాలో అయితే రెడ్ లేబుల్, తాజ్ ఇలా టీ పొళ్ళు దొరుకుతూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఎక్కువ గ్రీన్ టీని ప్రిఫర్ చేస్తారు. అందుకే ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువ టీ బ్యాగ్స్లోనే చాలా వెరైటీస్ని మనం చూసుకోవచ్చు. టీ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే 10 టీ బ్యాగ్స్ మనకి $350, అంటే ఇంచుమించుగా 175 రూపీస్ పడుతుంది. ఇది మనకి 10 డేస్కి వస్తుంది. ఇక కాఫీకి వచ్చేస్తే ఆస్ట్రేలియన్స్కి కాఫీ చాలా ఇష్టం. ఇక్కడ కాఫీలో చూసుకుంటే మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇదేమో ఇన్స్టెంట్ మిక్స్, అలాగే కాఫీ పౌడర్స్, కాఫీ బ్లెండ్స్, అలాగే ఇంట్లో కాఫీ మెషిన్ ఉండే వాళ్ళ కోసం కాఫీ బీన్స్ అండ్ కాఫీ క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి. నాకైతే క్యారమెల్ ఇన్స్టెంట్ కాఫీ చాలా ఇష్టం. దీని ప్రైస్ వచ్చేసి $8.50, అంటే ఇంచుమించుగా 400 రూపాయలు. ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే నేను బ్రెడ్ని చాలా ప్రిఫర్ చేస్తాను, క్విక్గా అయిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి $5, అంటే 250 రూపీస్. బ్రెడ్ తీసేసుకున్నాను, అలాగే బ్రెడ్తో పాటు ఎగ్స్ కూడా తీసేసుకోవాలి కదా. పదండి మరి ఎగ్స్ తీసేసుకుందాం. మనకి 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో 6 ఎగ్స్, అలాగే 12 ఎగ్స్. 6 ఎగ్స్ ప్రైస్ వచ్చేసి $3, అంటే 150 రూపీస్. అలాగే 12 ఎగ్స్ ప్రైస్ వచ్చేసి $6, అంటే 300 రూపీస్. నేనైతే 6 ఎగ్స్ ప్యాక్ తీసేసుకుంటున్నాను. అలాగే బ్రెడ్తో పాటు తినడం కోసం బటర్, పీనట్ బటర్, అలాగే జామ్ కూడా తీసేసుకుందాం రండి. ఇక్కడ మనకి బటర్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $6, అంటే 300 రూపీస్. ఇక నెక్స్ట్ మనం పీనట్ బటర్, అలాగే జామ్ కూడా తీసేసుకుందాం. లాస్ట్గా పీనట్ బటర్ ఇంకా జామ్ తీసుకోవడానికి వచ్చేసాను. పీనట్ బటర్లో అయితే క్రంచీ పీనట్ బటర్, అలాగే స్మూత్ పీనట్ బటర్ ఇలా 2 వేరియేషన్స్ దొరుకుతున్నాయి. నాకైతే స్మూత్ పీనట్ బటర్ ఇష్టం. దీని ప్రైస్ వచ్చేసి $5, అంటే 250 రూపీస్. సో పీనట్ బటర్ అయిపోయిన తర్వాత ఇక జామ్స్లో అయితే మనకి రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ ఇలా ఎన్నో జామ్ ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. నేనైతే రాస్బెర్రీ జామ్ తీసుకుంటున్నా. దీని ప్రైస్ వచ్చేసి $4, అంటే 200 రూపీస్ అనమాట. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెక్షన్కి వచ్చేసాను. ఫ్రూట్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, అలాగే యాపిల్స్ ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఫ్రూట్ సలాడ్ ట్రీ కూడా దొరుకుతుంది. నాకైతే ఇది చాలా ఇష్టం. దీని ప్రైస్ వచ్చేసి $6, అంటే 300 రూపీస్. అలాగే ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఫుల్ ఫ్రూట్ కాకుండా ఇలా హాఫ్ ఫ్రూట్ కూడా దొరుకుతుంది. ఇక వెజిటబుల్స్లో అయితే నేను మొదటిగా టొమాటోస్ తీసుకుంటున్నాను. ఇది 500 గ్రామ్స్ టొమాటోస్ వచ్చేసి మనకి $7 పడుతుంది, అంటే 350 రూపీస్ పడుతుంది. అలాగే దీంతో పాటుగా క్వార్టర్ క్యాబేజ్, దీని ప్రైస్ వచ్చేసి $2, అంటే 100 రూపీస్ అనమాట. అలాగే
ఈ హాఫ్ కాలీఫ్లవర్ కూడా తీసుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $4 అంటే 200 రూపీస్. అలాగే మన వంటలు కరివేపాకు కొత్తిమీర లేకుండా ఎలా అవుతాయి చెప్పండి, అందుకే కర్రీ లీవ్స్ అండ్ కొరియండర్ కూడా తీసుకుంటున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి ఈచ్ $3 అంటే 150 రూపీస్ అనమాట. ఇక మీట్ సెక్షన్కి వచ్చేస్తే ఇటు పక్కనేమో చికెన్ వెరైటీస్ ఉన్నాయి, అటు పక్కనేమో బీఫ్ వెరైటీస్ ఉన్నాయి. చికెన్లోనేమో మనకి చికెన్ డ్రమ్ స్టిక్స్, చికెన్ థైస్, అలాగే చికెన్ బ్రెస్ట్ కూడా ఉన్నాయి. నేనైతే చికెన్ బ్రెస్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది కదా. ఇదేమో 600 గ్రామ్స్ చికెన్ వచ్చేసి నాకు $12 పడుతుంది, అంటే 600 రూపీస్ పడుతుంది. నా లంచ్ ఐటమ్స్ లిస్ట్లో మెయిన్ ఐటమ్ అయిన రైస్ని తీసుకోవడానికి వచ్చేసాను. ఇక్కడ మనకి సోనా మసూరి రైస్ దొరకడం చాలా తక్కువ, ఎక్కువ బాస్మతి రైసే దొరుకుతుంది. నేనైతే ఈ కమ్యూనిటీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $4 అంటే ఇంచుమించుగా 200 రూపాయలు అనమాట. ఇక మన కుకింగ్కి మెయిన్గా కావాల్సింది ఆయిల్ మరియు స్పైసెస్. ఇప్పుడు నేను ఆయిల్ సెక్షన్కి వచ్చేసాను. ఆయిల్స్లో అయితే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడేమో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, ఇలా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. నేనైతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $26 అంటే ఇంచుమించుగా 1300 రూపీస్ అనమాట. ఆయిల్ అయిపోగానే నెక్స్ట్ మనం స్పైసెస్కి వెళ్ళిపోదాం, పదండి. వచ్చేసాను. స్పైసెస్లో లవంగాలు, చెక్క, కొంచెం పసుపు, కారం, అలాగే గరం మసాలా తీసుకుంటున్నాం. ఈచ్ ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి $2 అంటే 100 రూపాయలు అనమాట. ఇక నా లంచ్ షాపింగ్ అయితే అయిపోయింది. లంచ్ తిన్నాక డిజర్ట్ తినకపోతే ఎలా, అందుకే చాక్లెట్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన వైట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ సెక్షన్లో చూసుకుంటే మనకి ఇండియాలో లాగానే ఎన్నో డిఫరెంట్ ఫ్లేవర్స్లో కోన్, స్టిక్స్, టబ్స్ దొరుకుతున్నాయి. నాకు ఎంతో ఇష్టమైన ఫ్లేవర్ అయిన వెనిలా క్యారమెల్ బ్రౌనీని ఇవాళ నేను తీసుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసి $12 అంటే ఇంచుమించుగా 600 రూపీస్ అనమాట. అసలు ఐస్ క్రీమ్ తీసుకోకుండా మన లంచ్ ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి. పదండి మరి బిల్లింగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో మనకి చాలా వరకు గ్రాసరీ స్టోర్లోనే లిక్కర్ స్టోర్ కూడా ఉంటుంది. ఇక్కడ వైన్, వోడ్కా, బియర్, ఇలా ఎన్నో టైప్స్ ఆఫ్ లిక్కర్ దొరుకుతాయి. అలాగే వాటిలో ఎన్నో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం సింగిల్ బాటిల్లో అయినా కొనుక్కోవచ్చు, లేదా ప్యాక్ ఆఫ్ 4, ప్యాక్ ఆఫ్ 6 అన్నా కొనుక్కోవచ్చు. ఇక్కడనే ఉండేవి రోజ్ వైన్స్. ఇప్పుడు మనం ఈ స్టోర్లో ఉండే వైన్లో వెరైటీస్ చూద్దాం. నా వెనకాల ఉండేవన్నీ రెడ్ వైన్స్, అలాగే ఇక్కడ మనం వైట్ వైన్స్ని చూడొచ్చు. ఈ ఐజీఏలో మనం ఈ లాటరీని కూడా చూడొచ్చు. ఇక్కడ మనం లాటరీ టికెట్స్ కొనుక్కొని లాటరీలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. దీని గురించిన పూర్తి వీడియో మనం మరొక వీడియోలో చూసుకుందాం. సో చూసారు కదా వ్యూవర్స్, నేనైతే 1 వీక్కి నాకు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి సరిపడా గ్రాసరీస్ని తీసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి, గ్రాసరీస్కి నాకైతే $40 అయింది, అంటే ఇంచుమించుగా 2000 రూపీస్ అయిందనమాట. అలాగే నా లంచ్ గ్రాసరీస్కి అయితే $95 అయింది, అంటే ఇంచుమించుగా 5000 రూపీస్ అవుతుంది. సో 5000, 2000, టోటల్గా 7000. 7 డేస్కి నాకు 7000 పడుతుందంటే రోజుకి 1000 రూపాయలు చొప్పున పడుతుందన్నమాట. చూసారు కదా, ఇవాళ మనం మెల్బర్న్ సిటీలోని ఐజీఏ సూపర్ మార్కెట్ని చూసేసాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ శ్రీకర్తో నేను మీ సిరిచందన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.